చిత్తూరు జిల్లా పలమనేరు సమీపంలో పురాతన విగ్రహాలు బయటపడ్డాయి. కుర్మాయిలో కూర్మ వరదరాజస్వామి ఆలయ జీర్ణోద్ధరణ పనుల సందర్భంగా ఆదివారం పంచలోహ విగ్రహాలు బయటపడ్డాయి. గర్భగుడి పునాదులను క్రేన్ సాయంతో తవ్వుతుండగా ఒక విగ్రహం తల కనిపించింది. దీంతో జాగ్రత్తగా తవ్వి వెలికి తీయగా సుమారు 2.5 అడుగుల ఎత్తుగల శంఖం చక్రం ధరించిన మహావిష్ణువు, శ్రీదేవి, భూదేవి పంచలోహ విగ్రహాలతో పాటు పూజా కార్యక్రమాలకు వినియోగించే లోహ వస్తువులు బయటపడ్డాయి. వీటి విలువ కోట్ల రూపాయల్లో ఉంటుందని అంచనా వేస్తున్నారు. పన్నెండవ శతాబ్దంలో కౌండిన్య నది ఒడ్డున ఈ ఆలయాన్ని నిర్మించినట్లు చారిత్రక ఆధారాలను బట్టి తెలుస్తోంది. మహమ్మదీయుల దండయాత్ర నుంచి ఆలయాన్ని కాపాడే నేపథ్యంలో నాటి గ్రామస్తులు కూర్మ వరదరాజస్వామి ఆలయాన్ని ఇసుక, మట్టితో కప్పేసినట్లు పెద్దలు చెబుతున్నారు. 1950లో కర్ణాటక రాష్ట్రం నంగిలి సమీపంలోని కరడిగానిపల్లికి చెందిన చెంగారెడ్డి అనే మోతుబరి రైతు ఈ గ్రామానికి వచ్చిన సందర్భంగా పొలిమేర్లలోని మట్టి, ఇసుక కింద ఆలయ శిఖరాన్ని గుర్తించినట్లు చెబుతారు. అలా బయటపడిన ఆలయం పురాతన దశకు చేరిందని అంటున్నారు. ఈ ఆలయాన్ని జీర్ణోద్ధరణ చేసేందుకు దేవాదాయ శాఖ గతేడాది 1.25 కోట్ల రూపాయలను మంజూరు చేసింది. ఇందులో 25 లక్షల రూపాయలు గ్రామస్తులు, దాతలు భరించాలని ఆదేశాల్లో పేర్కొన్నారు. ఈ మేరకు చేపట్టిన జీర్ణోద్ధరణ పనుల్లో పంచలోహ విగ్రహాలు, పూజా సామాగ్రి బయటపడ్డాయి. కూర్మ వరదరాజస్వామి విగ్రహం భద్రపరిచిన చోటనే వీటిని ఉంచి పూజా కార్యక్రమాలు నిర్వహించారు. మహమ్మదీయుల దండయాత్ర సందర్భంగా ఈ విగ్రహాలను నాడు గ్రామస్తులు గర్భగుడి కింద పూడ్చి ఉంటారని భావిస్తున్నారు. ప్రస్తుతం బయటపడిన విగ్రహాలకు భద్రత కల్పించి జీర్ణోద్ధరణ ముగిశాక ఆలయంలో భద్రపరిచేలా చర్యలు తీసుకోవాలని గ్రామస్తులు కోరుతున్నారు. ఈ విషయం తెలియడంతో చుట్టుపక్కల గ్రామాల ప్రజలు విగ్రహాలను చూసేందుకు తరలివస్తున్నారు.